అందరికీ క్యాన్సర్ అంటే తెలిసిందే. ఈ మధ్య కాలంలో క్యాన్సర్ గురించి అవగాహన పెరిగింది అండ్ క్యాన్సర్ చికిత్సల్లో కూడా అలాగే చాలా మార్పులు వచ్చాయన్నమాట. సో బికాజ్ అంటే ముందుట్లాగా క్యాన్సర్ అంటే పెద్ద సర్జరీ చేయడము, లైఫ్ లాంగ్ ఒక స్టాంప్ పడిపోవడము, అంటే క్యాన్సర్ అంటే ఈ క్యాన్సర్ పేషెంట్ లైఫ్ లాంగ్ అనే ముద్ర పడేది అనమాట. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్ వల్ల, ఇప్పుడున్న బెటర్ అండర్స్టాండింగ్ అంటే ట్యూమర్ గురించి బాగా పరీక్షల వల్ల ఏమవుతుందంటే దాని గురించి అవగాహన బాగా పెరిగింది. సో ఇలాంటి విషయంలో మెయిన్గా రోబోటిక్ టెక్నాలజీ కానీ లేదంటే ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ సర్జరీ వల్ల ఏంటి అని అంటే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల క్యాన్సర్ని రిమూవ్ చేయడంతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ని బెటర్గా ఉండడానికి వీలవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అంటే అందరు ఏమనుకుంటారంటే రోబో వచ్చి ఆపరేషన్ చేస్తుందని. అలా ఉండదన్నమాట. అంటే రోబోటిక్ టెక్నాలజీ అనేది ఏంటంటే ఒక సర్జన్, మేము ట్రైన్డ్ రోబోటిక్ సర్జన్స్ ఏం చేస్తామంటే రోబో పద్ధతిని ఉపయోగించుకొని ఆపరేషన్ చేస్తాం అనమాట. దీంట్లో మెయిన్గా ఏంటి అంటే 3 డైమెన్షనల్ విజన్ ఉంటుంది అనమాట. అండ్ మ్యాగ్నిఫికేషన్ 10 times మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. అండ్ బ్రిస్టెడ్ ఇన్స్ట్రుమెంటేషన్స్ అంటే ఏంటంటే పొట్ట లోపల మన చేయి పెట్టి ఎలా అయితే కదిలించగలుగుతామో ఒక చిన్న హోల్ 8 mm హోల్ ద్వారా పొట్టలో హోల్ చేసి లోపలికి ఇన్స్ట్రుమెంట్ పంపిస్తాం. ఆ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే బ్రిస్టెడ్ టెక్నాలజీ ఆల్మోస్ట్ 360 degrees రొటేట్ చేస్తుంది. అండ్ దీన్ని చూడడానికి కూడా అండర్ మ్యాగ్నిఫికేషన్ 10 times మ్యాగ్నిఫికేషన్ చూస్తాం కాబట్టి ఎగ్జాక్ట్గా ట్యూమర్ ఎక్కడ ఉంది, నార్మల్ టిష్యూ ఎక్కడ ఉందో కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. అలా చేయడం వల్ల క్యాన్సర్ని కంప్లీట్గా రిమూవ్ చేయడంతో పాటు సరౌండింగ్ టిష్యూ డ్యామేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ పేషెంట్స్కి బాగుంటుంది అనమాట. ముందుట్లాగా అంటే ఇప్పుడు గర్భసంచి క్యాన్సర్ అనుకోండి, ఒక్కసారి క్యాన్సర్ సర్జరీ చేస్తే పేషెంట్ ఆల్మోస్ట్ మూడు రోజుల వరకు హాస్పిటల్లో ఉండడము, తర్వాత నెల రోజుల వరకు బెడ్ రెస్ట్. ఇప్పుడు అలా అవసరం పడదు. ఇప్పుడున్న ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల ఏంటంటే రోబోటిక్ రాడికల్ హిస్టెక్టమీ అనే సర్జరీ ఏంటంటే వితిన్ 1 day, అంటే ఈరోజు సర్జరీ చేస్తే రేపటికల్లా ఇంటికి పంపిస్తాము, 4-5 రోజుల నుంచి తన పనులు తను చేసుకోవచ్చు అనమాట. అలాగే కోలోరెక్టల్ క్యాన్సర్స్ అని అంటే పేగుకు సంబంధించిన క్యాన్సర్స్లో ముందు ఇలా ఒకసారి పేగుకి రెక్టల్ క్యాన్సర్స్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ కొలాస్టమీ అని బయట పెట్టేవాళ్ళం. ఇప్పుడున్న ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల ఏంటి అని అంటే కంప్లీట్ బయట పెట్టాల్సిన అవసరం లేకుండా లోపలనే జాయిన్ చేసుకొని లీక్ అవ్వకుండా చూసుకునేటట్టుగా వీలవుతుంది అనమాట. సో దీంట్లో టెక్నాలజీ ఏంటంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీ అంటారు అనమాట. సో దీని ద్వారా ఏంటంటే ఆ మిషన్ని రెండు పేగుల్ని జాయిన్ చేసినప్పుడు కంప్లీట్గా లీక్ ప్రూఫ్ అవ్వకుండా చూసుకుంటుంది. ఇలా ఉండడం వల్ల ఏంటంటే కొలాస్టమీస్ మనం అవాయిడ్ చేయడానికి వీలవుతుంది. అలాగే మిగతా కిడ్నీ క్యాన్సర్స్ కానీ, ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ, బ్లాడర్ క్యాన్సర్స్ కానీ ఇంతకుముందులా అది సర్జరీ చేయడం చాలా కష్టమయ్యేది. ఎందుకంటే ఆ నారో పెల్విస్లో చిన్న సందులో సర్జరీ చేయడం చాలా కష్టం. అదే ఈ పద్ధతి ద్వారా ఏంటంటే 8 mm ఇన్స్ట్రుమెంట్స్ లోపల పంపించి ప్రిసైజ్గా సర్జరీ చేయడం వల్ల కంప్లీట్గా ట్యూమర్ని రిమూవ్ చేయడానికి వీలవుతుంది. అలాగే రెక్టల్ క్యాన్సర్ సర్జరీస్ తర్వాత పేషెంట్స్కి పోస్ట్ ఆపరేటివ్ అంటే సెక్షువల్ లైఫ్ కానీ, యూరినరీ లైఫ్ చాలా భయంకరంగా ఉండేది. లైఫ్ లాంగ్ క్యాథెటర్ మీద ఉండడం కానీ, లైఫ్ లాంగ్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఉండేవి. ఇది మెయిన్గా ఏంటి అంటే ట్యూమర్ చుట్టూ ఉండే నర్వ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల అలా అయ్యేదన్నమాట. సో ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల ఏంటి అని అంటే ట్యూమర్ని రిమూవ్ చేయడంతో పాటు నర్వ్స్కి డ్యామేజ్ జరగదు కాబట్టి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. అండ్ అలాగే ఇప్పుడు ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ సర్జరీ అని అంటారు. ఇంతకుముందులా ఏంటి రొమ్ము క్యాన్సర్ డయాగ్నోజ్ చేస్తే కంప్లీట్ రొమ్మంతా తీయాల్సిన అవసరం పడేది. అండ్ లింఫ్ నోడ్స్ డిసెక్షన్ చేసినప్పుడు ఏంటంటే లాంగ్ టర్మ్గా పేషెంట్కి చెయ్యి వాపు రావడము, షోల్డర్ పెయిన్ రావడం ఇవన్నీ ఉండేది. బట్ ఇప్పుడున్న ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ సర్జరీ అంటే ఏంటంటే ఒక చిన్న డై ఇస్తాం, ప్రెసైజ్గా ట్యూమర్ని ఐడెంటిఫై చేసి ఆ లింఫ్ నోడ్ ఏదైతే రొమ్ముకు సంబంధించిన లింఫ్ నోడ్ ఉందో దాన్నే రిమూవ్ చేస్తాం అనమాట. అలాగే రొమ్ము క్యాన్సర్ని ఒక 1 cm మార్జిన్తో రిమూవ్ చేసి ఇమీడియట్గా ఫ్రోజన్ సెక్షన్లో చూడడం వల్ల ఏమవుతుందంటే రొమ్మంతా తీయాల్సిన అవసరం లేకుండా కాస్మెటిక్గా సర్జరీ చేసినాక కూడా కాస్మెటిక్గా బ్రెస్ట్ని రిటైన్ చేయొచ్చు. సో ఏదైనా సరే ఈ అడ్వాన్స్ ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల, ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకొని బెటర్ సర్జరీ చేయడం వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ని రిమూవ్ చేయడంతో పాటు బెటర్ కాస్మెసిస్ ఇవ్వగలుగుతాము. అలాగే పేషెంట్కి కూడా తొందరగా రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. మెయిన్గా రోబోటిక్ పద్ధతిలో ఏంటి అని అంటే పేషెంట్ సర్జరీ అయిన తర్వాత యూజువల్గా బ్లడ్ లాస్ చాలా తక్కువ ఉంటుంది, నొప్పి చాలా తక్కువ ఉంటుంది, ప్రొలాంగ్ కాంప్లికేషన్స్ చాలా తక్కువ. హాస్పిటల్లో కూడా 2 నుంచి 3 రోజుల కంటే ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. అండ్ రికవరీ టు ద వర్క్ అంటే యూజువల్గా తన పనిని తను చేసుకోవడానికి వితిన్ 10 to 15 daysలో తన వర్క్ని తను చేసుకోవచ్చు అనమాట. సో ముందరిలాగా క్యాన్సర్ వైద్యం అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ అడ్వాన్స్ టెక్నాలజీస్ వాడి చేయడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్గా ఉంటుంది.